హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ద్వాదశ జ్యోతిర్లింగం ఒత్తిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. శివరాత్రి రోజున వెలిగించుకోవచ్చు. ముందుగా మనము పత్తిని తీసుకొని సన్నగా పోగు పోసుకొని ఉంచుకోవాలి. ఇక్కడ 27 పోగులతోటి చేసి చూపిస్తున్నానండి. మీకు వీలైతే 54 లేదంటే 108 పోగులతో కూడా చేసుకోవచ్చు. 27 పోగులు కాబట్టి 13.5 రౌండ్స్ కానీ లేదంటే 14 రౌండ్స్ కానీ వేసుకోవచ్చు. ఇక్కడ చిన్న అట్టాని తీసుకొని జానుడు పైన ఉండే విధంగా తీసుకున్నాను. ఇలా తీసుకొని 14 రౌండ్స్ వేసుకోవాలండి. నేను అన్ని రింగులు కూడా 14 రౌండ్స్ తోటి చేసి చూపిస్తున్నాను. అంటే 27 పోగులు అనమాట. 2 ఫింగర్స్కి 14 వరుసలు చుట్టుకోవాలి. ఆ విధంగా 15 చేసుకోవాలి. ఒకటేమో 3 ఫింగర్స్కి 14 రౌండ్స్ వేసి చేసుకోవాలి. ఎందుకో అది కూడా చెప్తాను. ఇలాగా మనము అట్టా నుంచి తీసేసిన తర్వాత ఈ రింగుల్ని మనము ఒక సేఫ్టీ పిన్ పెట్టి వీడియోలో చూపించిన విధంగా పైకి లాగితే మనకి శివలింగం ఆకారం అనేది వస్తుంది. మీరైతే వీడియోని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ లింగం వచ్చేసి సోమనాథేశ్వర లింగం అండి. ఇది గుజరాత్లోని సౌరాష్ట్రలో ఉంది. చంద్రుడు ప్రతిష్ఠించాడని పురాణాలు చెప్తున్నాయి. తర్వాత సెకండ్ది వచ్చేసి శ్రీశైల మల్లికార్జున లింగం అండి. ఇది వచ్చేసి ఏపీలో ఉంది. ఈ విధంగా మనము రింగులన్నీ కూడా ఇలా సేఫ్టీ పిన్ పెట్టేసి వీడియోలో చూపించిన విధంగా 1 బై 1 మనము ఇట్లా పైకి లాగాలండి. మనకు శివలింగం ఆకారంలో వస్తుంది. చాలా ఈజీగా సేఫ్టీ పిన్ పెట్టడం వలన అన్ని పోగులు వస్తాయి. ఈజీగా మనము పైకి లాగొచ్చు. ఇలాగా 1 బై 1 అన్నీ పెట్టుకుంటూ రావాలి. థర్డ్ది మహాకాళేశ్వర లింగం అండి. ఇది మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో ఉంది. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా రింగ్కి మనము సేఫ్టీ పిన్ పెట్టి చూడండి, మళ్ళీ అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా మనము పట్టుకొని ఇలా పైకి లాగినట్లయితే మనకి అన్ని పోగులు పైకి వస్తాయి. తర్వాత సేఫ్టీ పిన్ తీసి మనము కొంచెము కొద్దిగా గట్టిగా లాగి మనము నీట్గా సెట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా పక్కకి జరుపుకోవచ్చండి. ఎందుకంటే మనకు 12 లింగాలు పట్టాలి కదా. కాబట్టి ఇలాగా నిదానంగా జరుపుకుంటే ఈజీగా జరుగుతుంది. 5వది వైద్యనాథ జ్యోతిర్లింగము. ఇది మహారాష్ట్రలోని పరళిలో ఉంది. 6వది భీమశంకరేశ్వరుడు మహారాష్ట్రలోని పూణేలో ఉంది. 7వది రామేశ్వరము సైపతలింగం అంటారండి. ఇది తమిళనాడులో ఉంది. రాముల వారు ఇసుకతో ఇక్కడ లింగాన్ని ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఆ రూపంలో ఉండాలనేసి గంధంలో కొంచెం రోజ్ వాటర్ తీసుకొని ఫింగర్స్కి అంటించుకొని పోగు తీసి 14 రౌండ్స్ వేసుకున్నానండి. మీకు వీలైతే అలా చేసుకోండి, లేదంటే నార్మల్గా చేసుకోవచ్చు. 8వది నాగేశ్వర లింగము. ఇది గుజరాత్లోని దారుకావనంలో ఉంది. 9వది కాశీ విశ్వనాథుడు ఉత్తరప్రదేశ్లోని వారణాసికి దగ్గరలో ఉంది. 10వది త్రయంబకేశ్వరుడు మహారాష్ట్రలోని నాసిక్ దగ్గరలో ఉంది. ఇక్కడ శివలింగం అనేది 3 లింగాలుగా విడిపోయి ఉంటాయండి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో 3 లింగాలుగా ఉంటాయి. ఆ 3 లింగాలు ఇవే. నేను వీడియో మొదట్లో 3 ఫింగర్స్కి కూడా 14 రౌండ్స్ వేసుకోవాలని చెప్పాను కదా. ఇలా వేసుకున్న దానికి మళ్ళీ మనము 3 రింగుల్ని అటాచ్ చేయాలన్నమాట. ఇలా అటాచ్ చేసి ఆ హోల్లో నుంచి కింద బేస్ లాగా తీసుకున్నాం కదా, ఆ 27 పోగుల్ని మనము దూర్చాలి. ఇలా దూర్చిన తర్వాత పైన కొంచెం కదలకుండా ఇలా సేఫ్టీ పిన్ తోటి పైన లింగం ఉంటుంది కదా ఆకారంలో, ఆ హోల్లో నుంచి తీసి థ్రెడ్ తోటి ముడి వేసుకోవచ్చు. లేదంటే కదలకుండా కొంచెం గమ్ పెట్టైనా అతికించుకోవచ్చు. అర్థమవుతుంది కదండి. ఈ రోజున ఉపవాసము జాగరణ చేస్తే చాలా మంచిది. ఎవరికి ఏది వీలైతే అది చేయవచ్చు. లేదంటే ఈ రోజంతా శివనామ స్మరణ చేసుకోవచ్చు. 11వది కేదార్నాథ్ అండి. ఇది ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో ఉంది. ఇక్కడ ఏంటంటే లింగం కాకుండా ఒక త్రిభుజాకారంలో ఒక కోన్ షేప్లో ఉంటుందండి. ఇక్కడ ఈ ఆలయము 6 నెలలు మాత్రమే తీసి ఉంటుందండి. వైశాఖం నుంచి ఆశ్వేజ మాసం వరకు. ఇక్కడ మనము పత్తిని ట్రయాంగిల్ షేప్లో అనుకొని గమ్ పెట్టి అతికించవచ్చు. లేదంటే ఈ ట్రయాంగిల్ షేప్కి 27 వరుసలు అంటే మనము పోగు తీసిన దారాన్ని 27 రౌండ్స్ చుట్టుకోవచ్చు. లేదంటే ఇంత ముందులాగానే రింగులో నుంచి సేఫ్టీ పిన్ తీసి దాన్ని బేస్ చేసుకొని ఈ ట్రయాంగిల్ షేప్ని అతికించవచ్చు. ఎలాగైనా చేసుకోవచ్చు.
12వది కృష్ణేశ్వర లింగము. ఇది మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఉంది. ఈ లింగము ద్వాదశ జ్యోతిర్లింగంలో చివరిదండి. ఇవన్నీ 12 లింగాలను మనము దర్శించుకున్నట్లయితే సకల పాపాలు పోతాయని చెప్తారు. జనరల్గా అందరూ శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకునే ఉంటారు. మరి మీరు ఎన్ని జ్యోతిర్లింగాలను దర్శించుకున్నారో కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. మరియు అవకాశం వచ్చినప్పుడు ఎవరు కూడా మిస్ కాకుండా ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోండి. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ది కృష్ణేశ్వర లింగము. మరొకసారి మీరు వీడియోని అబ్జర్వ్ చేయండి. ఇలా రింగ్కి సేఫ్టీ పిన్ పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా సేఫ్టీ పిన్ని పైకి లాగాలి. తర్వాత పిన్ తీసేసి ఆ పోగులన్నీ కూడా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత ఈ లింగాలని, ఈ ఒత్తులన్నింటికి కూడా 1 by 1 సరి చేసుకుంటూ నీట్గా ఒకే లైన్లో ఉండేలాగా ఇలా సరి చేసుకుంటూ పెట్టుకోవాలి. 4వ శివలింగం పేరు చెప్పలేదండి, ఓంకారేశ్వరు. ఇది మధ్యప్రదేశ్లోని శివపురిలో ఉంది. ఈ ఒత్తిని మనము శివరాత్రి రోజున ఉదయం కానీ, సాయంత్రం కానీ, లేదంటే ఉపవాస విరమణ చేసిన తర్వాత తెల్లవారుజామున పూజ చేసుకుంటాం కదా, అప్పుడైనా వెలిగించుకోవచ్చు. టెంపుల్లో అయినా వెలిగించుకోవచ్చు. మనము ఈ ఒత్తిని వెలిగించుకుంటూ ఒక్కొక్క క్షేత్రాన్ని దర్శించుకున్నట్లుగా భావించి వెలిగించుకోవాలి. ఈ ఒత్తిని స్ట్రైట్గా పెట్టైనా వెలిగించుకోవచ్చు, లేదంటే రౌండ్గా పెట్టి వెలిగించుకోవచ్చు. 2 చివర్లను కలిపి థ్రెడ్ తోటి ముడివేసుకొని వెలిగించుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.